టీజీపీఎస్సీకి కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు అయితే ఒక లేఖ రాసినట్టుగా వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ ద్వారా మనం తెలుసుకున్నాం. సో ఒకసారి మనం బ్యానర్ రీడింగ్ చూద్దాం. వారంలోగా సమాచారం ఇవ్వండి, గ్రూప్ 1 అంశంపై టీజీపీఎస్సీకి కేంద్ర మంత్రి బండి లేఖ. సో అసలు ఆ లేఖలో ఏముంది, ఏం రాశారన్నది పూర్తి వివరాలు మనం తెలుసుకునేందుకు ఈ వీడియోలో ప్రయత్నిద్దాం. సో ఇదే విషయాన్ని ప్రముఖ తెలుగు దినపత్రిక కూడా కవర్ చేసింది. గ్రూప్ 1 వివాదంపై వారం రోజుల్లో సమగ్ర సమాచారం అందించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ టీజీపీఎస్సీని కోరారు. ఈ మేరకు కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం గారికి లేఖ రాశారు. గ్రూప్ 1 అభ్యర్థుల సందేహాలు అందులో ప్రస్తావించారు. గ్రూప్ 1లో అవినీతి, అక్రమాలు, తప్పిదాలు జరిగాయని అభ్యర్థులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని పలువురు అభ్యర్థులు బండి సంజయ్ని కలిసి విజ్ఞప్తి చేశారు. వారి ఆందోళన పరిగణలోకి తీసుకున్న కేంద్ర మంత్రి టీజీపీఎస్సీకి లేఖ రాశారు. సో ఓవరాల్గా ఇది ఒక శుభ పరిణామం అని చెప్పొచ్చు. ఎందుకంటే కేంద్ర మంత్రి ఒక అడుగు ముందుకేసి విద్యార్థులకు జరిగిన నష్టాన్ని తెలుసుకునేందుకు లేఖ రాయడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే సమాచార హక్కు చట్టం ద్వారా విద్యార్థులు ఎన్నో వేల కంప్లైంట్స్ ఇచ్చిన దానికి వాళ్ళు ప్రాపర్గా ఇన్ టైంలో సమాధానం ఇవ్వకపోవడం వల్ల విద్యార్థులు అయోమయంలో గురవుతున్నారు. సో ఖచ్చితంగా విద్యార్థులు ఎగ్జామ్ ఫీజు కట్టినప్పుడు వాళ్ళు ఏ క్వశ్చన్ అడిగే హక్కు వాళ్ళకు ఉన్నది, సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా టీజీపీఎస్సీకి ఉన్నది. బట్ ఇన్ని రోజులు విద్యార్థులు అడిగితే ఆ సమాచారాన్ని మేబీ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, డిలే కూడా చేయొచ్చు. బట్ ఇప్పుడు కేంద్ర మంత్రి అడిగారు, మరి దానికి టీజీపీఎస్సీ విద్యార్థులకు ఇచ్చిన ఆన్సర్ ఇస్తుందా లేకపోతే పూర్తి సమాచారాన్ని అందిస్తుందా అన్నది మనం వేచి చూడాలి. 10 రోజుల టైం, మన వారం రోజుల సమాచారం ఇవ్వండి అనేది ఇచ్చారు. సో వారం రోజుల డెడ్ లైన్ ఇచ్చారు. మరి చూడాలి వారం రోజుల్లో ఏం జరగబోతుంది అన్నది. సో ఆ లేఖలో ఏమేమి అంశాలు ఉన్నాయనేది మనం తెలుసుకుందుకు ప్రయత్నిద్దాం. సో మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు క్లియర్గా, ఇది బండి సంజయ్ గారి అఫీషియల్ ట్విట్టర్. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష ఫలితాలకు సంబంధించినటువంటి తక్షణ సమాచారం కోసం కోరుతూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ శ్రీ బుర్రా వెంకటేశం ఐఏఎస్ గారికి లేఖ. సో ఓవరాల్గా అఫీషియల్గా లెటర్ ప్యాడ్ మీద ఇచ్చినట్టు కనబడుతుంది. 2 పేజీల్లో లెటర్ అయితే ఉంది. సో మనం 1 by 1 చూద్దాం. సో ఇది మనకు అఫీషియల్గా ఇక్కడ మీరు చూడొచ్చు, శ్రీ బుర్రా వెంకటేశం ఐఏఎస్ గారికి, చైర్మన్ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీ నాంపల్లి హైదరాబాద్, డేటు 30/4/2025. విషయం కూడా చూడొచ్చు, మెయిన్స్ పరీక్ష నోటిఫికేషన్ ఫలితాలకు సంబంధించిన తక్షణ సమాచారం కోసం. సో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ ద్వారా 19/2/2024 గ్రూప్ 1 నోటిఫికేషన్ 02/24 విడుదల చేశారు. అట్నే 09/06/2024 ప్రిలిమినరీ, 21/10/2024 నుంచి 27/10/2024 వరకు మెయిన్స్ పరీక్ష నిర్వహించడంతో పాటు తుది ఫలితాలని 30/3/2025 ప్రకటించారు. అయితే మెయిన్స్ పరీక్షల నిర్వహణ, మూల్యాంకన విధానం, ఫలితాల విషయంలో అనేక అక్రమాలు, అవకతవకలు, తప్పిదాలు జరిగాయని, నిబంధన ఉల్లంఘన జరిగిందని పేర్కొంటూ గ్రూప్ 1 అభ్యర్థులు పలుమార్లు మా దృష్టికి తీసుకొచ్చారు. అభ్యర్థుల విజ్ఞప్తులను, ప్రజల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత టీజీపీఎస్సీ పైన ఉంది. అందులో భాగంగానే గ్రూప్ 1 పరీక్ష ఫలితాలకు సంబంధించి ఈ క్రింది సమాచారాన్ని వారం రోజుల్లో పంపించగలరు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. వారం రోజుల్లో ఈ డేటా మొత్తం ఇవ్వాలని అడుగుతున్నారు. అది ఏందో డేటా చూద్దాం. పాయింట్ 1, మార్కుల ప్రకటన. యూపీఎస్సీ తరాలో ఎంపికైన మొత్తం 563 మంది పూర్తి మార్కుల జాబితా పేర్లతో సహా అందించాలి. సో చాలా ఇంపార్టెంట్ పాయింట్ అడిగారు. 563 మంది పేర్లు ప్లస్ మార్కులు ఇవ్వాలని. రీకౌంటింగ్కి ముందు నాటి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ మరియు ప్రొవిజనల్ మార్కుల జాబితాను పిఎంఎల్లో అందించాలని, అట్నే నోటిఫికేషన్ యొక్క 15.2 అండ్ 15.3 నిబంధన ఉల్లంఘన గల కారణాలను తెలియజేయండి అని ఇచ్చారు. అభ్యర్థులకు వచ్చిన మార్కుల జాబితాని మీడియం వారీగా అందించాలని, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ హాల్ టికెట్ నెంబర్లు, పేరు, వయసు, మీడియం, లింగం, కేటగిరీ, ప్రతి పేపర్కి సంబంధించిన మార్కులు మొత్తం మార్కులతో సహా ఇవ్వాలని తెలియజేశారు. మూల్యాంకన ప్రక్రియ. గ్రూప్ 1 మూల్యాంకనం సంబంధించి దశల సంఖ్యని, మొత్తం దశల సంఖ్య, ప్రతి దశలో ఇవాల్యుయేషన్ జరిగిన రోజుల సంఖ్య, కేంద్రాలు లేదా పేపర్ వారీగా సమాచారం తెలియజేయాలి. ప్రతిరోజు మూల్యాంకనకు ఉపయోగించిన గంటలు, మూల్యాంకనకి ఇచ్చిన మరియు వారి సూచనలను తెలియజేయాలి. పదవి విరమణ పొందిన మూల్యాంకనకారులు ఎంపిక చేసిన ప్రమాణాలు ఏంటి, బ్లూ ప్రింట్ మీడియం స్పెసిఫిక్గా ఉన్నాయా లేక కేవలం ఇంగ్లీష్లో మీడియం మాత్రమే ఇచ్చి, ప్రతి పేపరు, ప్రతి మీడియంకి ప్రతి దశలో ఎంతమంది మూల్యాంకన చేశారు, మూల్యాంకన సమయంలో సీసీటీవీ ఫుటేజ్ భద్రత స్థితి ఏంటిది, గౌరవ సుప్రీంకోర్టు ఆదేశించినట్టుగా యూపీఎస్సీ స్థాయిలో మోడరేషన్ ప్రక్రియ పాటించకపోవడానికి గల కారణాలు తెలియజేయగలరు. సో హాజరు వివరాలు. జనరల్ ఇంగ్లీష్ మరియు పేపర్ 1 to 6 పేపర్ వారీగా, మీడియం వారీగా హాజరు వివరాలని అందించగలరు. ఆధారిత బయోమెట్రిక్ విధానాన్ని పాటించబడిందా లేదా, పాటించకపోతే కారణాలు ఏమిటి,
నమోదైన హాజరులో ఉన్న వ్యత్యాసాల కారణాలు ఏంటిది? ఫలితాల ప్రకటనకు ముందు డేటా లీక్. మార్చి 15, 2025 ఒక టెలిగ్రామ్ గ్రూపులో 450కి పైగా మార్కులు పొందిన అభ్యర్థుల సంఖ్య 618 అని సోషల్ మీడియాలో పోస్ట్ చేయబడింది. మార్చి 30న విడుదలైనటువంటి GRLలో ఇది సమానం. సున్నితమైన డేటా లీక్ బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటే తెలియజేయగలరు. కోడ్ ఆధారిత మార్కులకు నకిలీ లక్షణాలు. 0 to 50 అంకెల తేడా ఉన్న హాల్ టికెట్ నెంబర్లు కలిగిన 1500 మంది అభ్యర్థులకు జంటలకు ఒకటే మార్కులు రావడం అంకె పదంశాల వరకు సరిపోలేదని తెలిసింది. అంటే 10 మంది విద్యార్థులు ఎక్కువ వచ్చారని. ఇది ఒక కోడింగ్ మార్కింగ్ ఆల్గరిథం ఉపయోగించారని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ లేదా గత టీజీపీఎస్సీ పరీక్షలో ఇలాంటి ధోరణి కనుగొనబడలేదు. దీనికి కారణాలు వివరించగలరు. కేంద్రాల వారీగా అసమాన ఫలితాలు. కోటి ఉమెన్స్ కాలేజ్ సెంటర్ 18-19 నుంచి ఎంతమంది పరీక్ష రాశారు, వారిలో ఎంతమంది టాప్ 500 ర్యాంకులు వచ్చాయి, వివరాలు వివరించగలరు. అలాగే మిగిలిన పరీక్షా కేంద్రాల నుండి ఎంతమంది పరీక్ష రాశారు, వారిలో ఎంతమందికి టాప్ 500 ర్యాంకులు వచ్చాయి. కోటి ఉమెన్స్ కాలేజీలో పరీక్ష రాసిన వారికి అత్యధిక మార్కులు ర్యాంకులు వచ్చినట్లు మా దృష్టికి వచ్చి దీనిపై సమగ్ర వివరాలు అందించగలరు. సో ఓవరాల్గా మనం చూసుకుంటే ఒక్కసారి హైలైట్గా చూసుకుంటే ఫస్ట్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో 563 మంది వాళ్ళ పేర్లు, వాళ్ళ టోటల్ మార్క్స్ ఇవ్వాలని అడిగారు. అదేవిధంగా రీకౌంటింగ్కి ముందు GRL, రీకౌంటింగ్ తర్వాత పెరిగిన తగ్గిన మార్కుల GRL ఇవ్వాలని అడిగారు. అదేవిధంగా అభ్యర్థులకు వచ్చిన మార్కులు మీడియం వారీగా, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఉర్దూ మీడియం వారీగా, వయసు వారీగా, పేరు వారీగా, కేటగిరీ వారీగా ప్రతి పేపర్కి ఎన్ని మార్కులు అనే డీటెయిల్స్ కూడా ఇవ్వాలని అడిగారు. అదేవిధంగా ఇవాల్యుయేషన్, ఫస్ట్ టైం చేసినప్పుడు ఎంత స్కోర్ వచ్చింది, సెకండ్ టైం చేసినప్పుడు ఎంత స్కోర్ వచ్చింది, థర్డ్ టైం చేస్తే ఎంత స్కోర్ వచ్చింది, ప్రతిరోజు ఎన్ని గంటలు చేశారు, CCTV ఫుటేజ్ ఉందా, బ్లూ ప్రింట్ తెలుగులో ఇచ్చారా, ఇంగ్లీష్లో ఇచ్చారా, దేనిలో ట్రాన్స్లేట్ చేశారు. అదేవిధంగా రిటైర్మెంట్ అయిన ప్రొఫెసర్లని ఎందుకు ఎంపిక చేశారు, దానికి ఉన్నటువంటి కారణాలు ఏంటిది, యూపీఎస్సీ అలా రిటైర్మెంట్ అయిన వాళ్ళని తీసుకుంటారా, తీసుకుంటే కారణాలు. అదేవిధంగా హాజరు 10 మంది ఎందుకు తేడా వచ్చారు, 1వ పేపర్ నుంచి 6వ పేపర్ వరకు ఉన్న బయోమెట్రిక్ మొత్తం చూపెట్టండి అని. అదేవిధంగా ఫలితాల ప్రకటనకు ముందు డేటా ఎలా లీక్ అయింది. ఒక టెలిగ్రామ్ ఛానల్లో మార్చి 15న 618 మందికి 450 మార్కులు వచ్చాయని ఎగ్జాక్ట్ డేటా వచ్చింది. 15 రోజుల తర్వాత మార్చి 30న విడుదలైన డేటా ఎగ్జాక్ట్లీ వాళ్ళు ఎవరైతే పోస్ట్ పెట్టారో దానికి డేటా ఎలా మ్యాచ్ అయింది. సో వాళ్ళ మీద చర్య తీసుకున్నారా. సేమ్ మార్కులు, ఒకటే మార్కులు పక్కపక్క హాల్ టికెట్ నెంబర్ 1500 మందికి ఎలా వచ్చింది. మళ్ళీ 18-19 కేంద్రాలలో ఎవరెవరు రాశారు, టాప్ 500లో ఎంతమంది ఉన్నారు. సో ఇలాంటి చాలా ఇంపార్టెంట్ డేటాని అయితే అడిగారు. సో గతంలో ఈ యొక్క డేటాని ఎంతోమంది అభ్యర్థులు టీజీపీఎస్సీకి RTA ద్వారా అడిగినట్టుగా సమాచారం. సో వాళ్ళకి ఇంకా అది వచ్చినట్టుగా కనబడతలేదు. మరి ఇప్పుడు ఈ కేవలం వారం రోజుల్లో కేంద్ర మంత్రి గారి యొక్క లెటర్కి మరి టీజీపీఎస్సీ ఎలా ఆన్సర్ ఇస్తుందో చూడాలి. మరి విద్యార్థులకు ఇచ్చినట్టుగానే లేట్ అవుతుందా ఇవ్వరా అన్నది చూడాలి. మరి చూద్దాం. ఏదేమైనా కానీ తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్లో చాలా ఇంపార్టెంట్ సిచ్యువేషన్లోకి అయితే వెళ్ళింది. చూద్దాం మరి.